కాంగ్రెస్ లో ఉన్న ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఆగమాగం అని కేటీఆర్ అన్నారు. రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ 10 మంది ఎమ్మెల్యేల గురించి చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ పరిపాలనలో 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఆగమాగం ఉంది అని, వాళ్ళు సుప్రీంకోర్టు అడిగితే మాత్రం ఇంకా మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము, బీఆర్ఎస్ కండువ మాకు దేవుడితో సమానం అని చెప్పుకొచ్చారు. దాంట్లోనే చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నామని కూడా చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ కండువ అంటే మాకు దేవుడితో సమానం, పరిపాలన ఏ విధంగా చేయాలి, అభివృద్ధి ఏ విధంగా చేయాలి అనేది మాత్రం కేసీఆర్ నుంచే నేర్చుకున్నాం. కానీ ఎలా మాట్లాడాలి, పరిపాలన ఎలా చేయాలి, ఎలా మాట్లాడకూడదు అనేది మాత్రం రేవంత్ రెడ్డి నుంచి నేర్చుకున్నామని చెప్పుకొచ్చారు. 10 ఏళ్ల పరిపాలనలో మేము చేసిన అభివృద్ధులు అంతా ఇంత కాదు, అది అందరికీ తెలిసిందే. ఇక వికారాబాద్ ని ప్రధానంగా చేసుకొని కలెక్టరేట్ ని కట్టిన విషయం కూడా మీకు అందరికీ తెలిసిందే. ఈ అభివృద్ధిల గురించి మేము చెప్పుకోలేము, కానీ మీ అందరికీ కూడా తెలుసు. ప్రజల్లో జరిగిన మార్పుల గురించి కూడా మీ అందరికీ తెలుసు. రీసెంట్ గా చూసుకున్నట్టయితే మా అక్క ఇందిరా సబితారెడ్డిని అలానే అవమానించారు. దానికి ఘాటుగానే సమాధానం ఇచ్చినప్పటికీ కూడా ఇవన్నింటినీ కూడా మేము మర్చిపోలేము, అన్ని గుర్తు పెట్టుకుంటాం, బరాబర్ పగ తీర్చుకుంటాం. అదే కాకుండా నిన్నకి నిన్న చూసుకున్నట్టయితే కలెక్టర్లకి రేషన్ కార్డులు ఇయ్యలేము అని చెప్పి అబద్ధం ఆడవచ్చా, ఇలాంటివి ఎన్నో చూసుకున్నాం. కానీ కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక చూసుకున్నట్టయితే 100 రోజుల్లోనే హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా ముందుకు రాలేదు. మహిళలకి ఇస్తాన్న 2507కి బాయే, అవన్నీ ఇప్పుడు చెప్పుకొస్తే ఇవి అప్పుడు ఇస్తారు, ఇప్పుడు ఇస్తారు, కొన్ని రోజుల్లోనే చేస్తారు అని చెప్పిర్రు. ఇక రైతుల పరిస్థితి చూస్తే ఇంకా ఆగం పరిస్థితి అయింది. ఎందుకంటే రైతుల రుణమాఫీ అని చెప్పిండు, కానీ ఒక్క రుణమాఫీ కూడా ఇప్పటి వరకు జరగలేదని రైతులే చెప్పుకొస్తారు. మేమున్నప్పుడు అంటే బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు ఎన్నో ఇచ్చినాం. కానీ ఇప్పుడు చూసుకుంటే రైతు రుణమాఫీ చక్కగా పడతలేదు అంటున్నారు. ఇక ఎక్కువగా మాట్లాడితే నేను సీఎం అయినా గానీ ఢిల్లీకి పోతే నాకు ₹1 అప్పు పుట్టనిస్తలేరు, నన్ను కోసుక తిన్నా గానీ ₹1 కూడా అప్పు పుడతలేదు అని చెప్పిండు. ఒక సీఎం అయ్యుండి గిట్లా చెప్పవచ్చా? అప్పు పుడతలేదు అంటే మనం మాట్లాడే తీరును బట్టి ఉంటది, మన పరిపాలన బట్టి ఉంటది. మేము ఉన్నప్పుడు చేయలేదా అని చెప్పిండు అనమాట కేటీఆర్. ఇంతే కాకుండా ఇక ఇప్పుడు దమ్ము ధైర్యం ఉంటే బీసీల 42% ఏదైతే బీసీల 42% రిజర్వేషన్లు ఉందో దమ్ముంటే తీసుకొని రావాలి. గాడికి పోయి ముచ్చట్లు పెట్టి అక్కడ ప్రసంగాలు ఇస్తే సరిపోదు, ఆ ప్రసంగాలకు తగ్గట్టుగా బీసీల రిజర్వేషన్లు కూడా తీసుకొని రావాలి. ఇక అప్పటి కాలంలో చూసుకున్నట్టయితే పోరాటాలు చేసినాం, ప్రజలని రోడ్డు మీదకి తెచ్చినాం, అన్ని చేసి ఢిల్లీకి పోయి తెలంగాణని సాధించాం. తెలంగాణ సాధించాం అని చెప్పేసి గర్వంగా కూడా చెప్పుకున్నాం. అప్పుడు కేంద్ర పరిపాలనలో ఉన్న వారిని మెడలు వంచి మాత్రం తెలంగాణ తెచ్చినాం. ఇప్పుడేమైంది? ఇవన్నీ అడిగితే మాత్రం వెనకగా పోతుండనమాట. సీఎం అయ్యుండి ఇంకో హామీ కూడా ఇచ్చిండు, పెళ్లి పెట్టుకుంటే సరే మీకు తులం బంగారం ఇస్తామని. అప్పట్లో మీకు షాదీ ముబారక్ గుర్తుకు రాలేదా? ఇప్పుడు తులం బంగారం అంటుండు. అసలు పెళ్ళైతే అక్కడికి చుట్టుపక్కల కూడా పోతలేడు. కానీ మేము పరిపాలన ఇచ్చినప్పుడు మాత్రం అందరికి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ₹1,16 అయితే మేము కూడా వేసినాం. వీటి గురించి ఎవ్వరూ చెప్పుకోరు. ఇక 20 నెలల నుంచి కేసీఆర్ ఆరోగ్యం బాగోనప్పటికీ కూడా కేసీఆర్ లోపలుండి సైలెంట్ గుండు, లేకపోతే అన్ని విషయాలు కూడా పట్టించుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఏం తగ్గకుండానే అన్ని విషయాలపైన దృష్టి కూడా చేస్తుండ అనమాట. ఈ అన్ని ముచ్చట్లు పక్కన పెడితే ఆయన ఏడ సభ ఉన్నా గానీ కేసీఆర్ పేరు తీయకుండా, కేసీఆర్ ని తలవకుండా నిద్రలో కూడా ఆయన పేరు మాత్రం పక్కగా తీస్తుండనమాట. అంత ప్రేమ ఏంటో కేసీఆర్ మీద. ఇక గంత ప్రేమ ఉన్నట్టయితే పరిపాలన కూడా వదిలేమని చెప్పి చెప్తున్నా అనమాట మన కేసీఆర్ అన్న.